బాలయ్య మన నందమూరి బాలయ్యకి సినిమా షూటింగ్ లో గాయం అవడంతో అందరూ టెన్షన్ పడ్డారు. ముందు చిన్న గాయం అనుకున్నారు, కానీ ఏకంగా సర్జరీ వరకు వెళ్ళింది. అందుకే అందరూ టెన్షన్ పడ్డారు. కానీ ఇప్పుడు అంతా ఓకే. డాక్టర్స్ కూడా సర్జరీ అయ్యిందని, బాలయ్య కోలుకుంటున్నారని అన్నారు. అలానే బాలయ్యని కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా పరామర్శించారు. ముందుగా చిన్న గాయంగా భావించిన ఘటన చివరికి ఆపరేషన్ వరకు వెళ్లినా నందమూరి అభిమానులకు ఇప్పుడు ఊరటనిచ్చే వార్త వచ్చింది. నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. కాకినాడ పోర్టల్లో జరుగుతున్న తన కొత్త సినిమా షూటింగ్ లో ప్రమాదానికి గురైన బాలయ్యకు విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తయిందని వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని వెల్లడించారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల గోపీచంద్ మాలినేని దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ చిత్ర షూటింగ్ కాకినాడ పోర్టల్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ సినిమాలో బాలకృష్ణకు సంబంధించిన కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో అనుకోని ప్రమాదం చోటు చేసుకుంది. యాక్షన్ సీక్వెన్స్ లో భాగంగా వేగంగా కదులుతున్న సమయంలో బాలకృష్ణ కాలు జారి పడిపోయారు. దీంతో ఆయన ఎడమ మోకాలికి తీవ్ర గాయమైంది. వెంటనే చిత్ర బృందం అప్రమత్తమై ప్రాథమిక చికిత్స అందించింది. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించింది. మొదట ఈ గాయాన్ని పెద్దగా పట్టించుకున్నప్పటికీ పూర్తి స్థాయి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత పరిస్థితి ఊహించని దానికంటే తీవ్రంగా ఉందని వైద్యులు గుర్తించారు. మోకాలి భాగంలోని టెండన్ చిట్లిపోయిందని, గాయం చుట్టూ రక్తం గడ్డకట్టిందని పరీక్షలో తేలింది. దీనివల్ల సాధారణ చికిత్స కంటే శస్త్రచికిత్సే సరైన మార్గమని వైద్య నిపుణులు సూచించారు. బాలకృష్ణ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వెంటనే సర్జరీ చేయాలని నిర్ణయించారు. గురువారం ఏఐజీ ఆసుపత్రిలో ప్రముఖ ఆర్థోపెడిక్ నిపుణుల బృందం దాదాపు 3 గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించింది. ఈ ఆపరేషన్ ను అత్యంత జాగ్రత్తగా పూర్తి చేసినట్లు వైద్యులు తెలిపారు. గాయం చుట్టూ గడ్డకట్టిన రక్తాన్ని పూర్తిగా తొలగించి చీలిపోయిన టెండల్ ను తిరిగి మోకాలి చిప్పకు బలంగా అమర్చినట్లు వెల్లడించారు. అంతేకాకుండా దెబ్బతిన్న సపోర్టింగ్ టిష్యూలను కూడా పునర్నిర్మించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని వివరించారు. శస్త్రచికిత్స అనంతరం ఏఐజీ ఆసుపత్రి అధికారిక మెడికల్ బులెటిన్ విడుదల చేసింది. ఆపరేషన్ పూర్తిగా విజయవంతమైందని, ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని అందులో పేర్కొంది. ఆయన శరీరం చికిత్సకు అనుకూలంగా స్పందిస్తుందని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారని తెలిపారు. కోలుకునే ప్రక్రియ వేగంగా సాగిందని, అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా వైద్యులు స్పష్టం చేశారు. ఆర్థోపెడిక్ శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ గౌతమ్ చౌదరి మాట్లాడుతూ శస్త్రచికిత్స ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తయిందన్నారు. మోకాలి భాగంలో జరిగిన నష్టాన్ని విజయవంతంగా సరిచేశామని, భవిష్యత్తులో మోకాలి పనితీరుపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. కొంతకాలంగా పూర్తిగా విశ్రాంతి తీసుకోవడంతో పాటు వైద్యులు సూచించే ఫిజియోథెరపీ, వ్యాయామాలను క్రమం తప్పకుండా పాటిస్తే బాలకృష్ణ త్వరగా కోలుకునే అవకాశం ఉందని చెప్పారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే సినీ పరిశ్రమలో ఆందోళన నెలకొంది. బాలకృష్ణకు గాయమైందన్న వార్త తెలిసిన వెంటనే అభిమానులు, సినీ ప్రముఖులు ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. సోషల్ మీడియా వేదికగా వేలాది మంది అభిమానులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సందేశాలు పోస్ట్ చేశారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అభిమానులు కూడా ఉంటారు. ఇప్పుడు శస్త్రచికిత్స విజయవంతమైందన్న వార్త రావడంతో అందరూ ఊరట వ్యక్తం చేశారు. బాలకృష్ణ తన కెరియర్ మొత్తం యాక్షన్ సన్నివేశాల విషయంలో ఎప్పుడూ డూప్లపై ఆధారపడకుండా స్వయంగా నటించడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. వయసు పెరిగినా కూడా ఎనర్జీ ఏమాత్రం తగ్గకుండా ప్రమాదకరమైన సన్నివేశాల్లో పాల్గొంటూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. అదే నిబద్ధతతో ఈ సినిమా షూటింగ్ లో కూడా యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీసిందనే విషయాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. ప్రస్తుతం వైద్యులు బాలకృష్ణకు కొన్ని వారాల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని సూచించినట్లు సమాచారం. మోకాలిపై ఒత్తిడికి పడకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, కోలుకునే వరకు షూటింగ్లకు దూరంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తుంది. శరీరం పూర్తిగా కోలుకున్న తర్వాత మాత్రమే ఆయన తిరిగి సినిమా చిత్రీకరణలో పాల్గొంటారన్నారు.
దీంతో గోపీచంద్ మాలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలకృష్ణ, గోపీచంద్ మాలినేని కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఉంది. యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన ప్రమాదం కొంత ఆందోళన కలిగించినా బాలకృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉందన్న అధికారిక సమాచారం అందరికీ ధైర్యం ఇచ్చింది. బాలకృష్ణ అభిమానులు ఇప్పుడు ఒక్కటే కోరుకుంటున్నారు. ఆయన పూర్తిగా కోలుకొని మళ్ళీ అదే ఉత్సాహంతో షూటింగ్ సెట్స్ లో అడుగు పెట్టాలని ఆశిస్తున్నారు. సోషల్ మీడియాలో గెట్ వెల్ సూన్ బాలయ్య అనే హ్యాష్ టాగ్స్ తో పెద్ద ఎత్తున పోస్టు చేస్తున్నారు. త్వరలోనే వైద్యుల అనుమతితో ఆయన ఇంటికి చేరుకొని అనంతరం పూర్తి ఫిట్నెస్ సాధించి మళ్ళీ కెమెరా ముందుకు వస్తారనే నమ్మకాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.